జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు ప్రత్యేకించి గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026వ సంవత్సరం జూన్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రత్యేకించి జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ సంచరిస్తున్న కొన్ని గ్రహాలు, ప్రత్యేకించి కేతువు, రాహువు కొన్ని విషయాల్లో ఇబ్బందులు సృష్టించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానం నుండి జన్మరాశిలోకి వస్తూ ఉన్నటువంటి తరుణం ఒకటి. శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితులు ఒకవైపు, ఆరోగ్యపరమైన అంశాల పట్ల, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా కర్కాటక రాశి జాతకులు మొదటి 2 వారాలు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. కంటికి సంబంధించిన అనారోగ్యం, ఎముకలు, తొడలు, కండరాలు, వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి వస్తోంది. మన పనులన్నీ కూడా సవ్యంగా సాగుతున్నాయి, మన పనులన్నీ సవ్యంగా పూర్తవుతున్నాయి అనుకున్న సందర్భంలో రాహుకేతువులు అడ్డుకట్ట వేసినట్లే కాలమే సర్పమై ఫలితాన్ని మింగేయటం, పనులు మధ్యలో ఆగిపోవటం. కానీ విశేషించి అంగారకుడి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి చంద్ర ఫలితం మీ మేధస్సుకు పనిపెట్టడం, ఆలోచనతో కూడినటువంటి వివేకం చేత కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా, మీకు ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులను కూడా, గడ్డు పరిస్థితులను కూడా అవలీలగా ఆలోచనతో దాటే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. ధనం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అయిపోతూ ఉండటం, కొత్త రుణాలు చేయాల్సి రావటం, రుణభారం పెరుగుతూ ఉండటం, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలకు సంబంధించి కొన్ని విషయాల్లో అనుకున్నది జరక్క ఆందోళన అవుతూ ఏం చేయాలో తెలియని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతిలో మీరుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ధనం విషయంలోకు, ఆరోగ్యపరమైనటువంటి అంశంలోనూ ఈ రెండింటి పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ జూన్ మాసంలోని 2 వారాల వరకు కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని సందర్భాల్లో బృహస్పతి జన్మరాశిలోకి వస్తున్నటువంటి తరుణంలో కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి ఆలోచనలు, అవాంతరాలు, అడ్డుకట్టలు మిమ్మల్ని ఆలోచింపజేసేటువంటి అవకాశం ఉంది. ఉన్న ఫలంగా వృత్తి ఉద్యోగాన్ని మారాలనుకోవటం, మీ వ్యవస్థను పెద్దగా సృష్టించాలి లేదా పెద్ద వ్యవస్థగా మార్చాలి, రూపాంతరం చేయాలన్నటువంటి విషయంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఆందోళన పొందుతారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక కొన్ని విషయాలు భావోద్వేగపూరితమైన పరిస్థితుల్లో ఉంటాయి. కుటుంబ జీవితం పట్ల కూడా జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు జరిగే అవకాశం. అర్థం చేసుకోలేకపోగా మీరన్నటువంటి మాటల్ని అపార్థం చేసుకోవటం, రక్త సంబంధికులతో అనవసరమైన విరోధాలు రావటం, ఎప్పుడో మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు వివాదాస్పదం అవటం, ఒక శుభకార్యం, కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులందరూ కూడా కలివిడిగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం,
మీరు సరదాగా మాట్లాడినటువంటి మాటల్ని భావోద్వేగంతో విషాదంగా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి జాతకులు ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త. మాసంలో ద్వితీయార్థం బాగుంది, పెట్టుబడులు లభిస్తాయి, రుణాలు తీర్చివేయడానికి చేసే ప్రయత్నాలు బాగున్నాయి, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత మెరుగయ్యే అవకాశం ఉంది. బృహస్పతి యొక్క బలం వల్ల మిమ్మల్ని మీరు నమ్మి స్వయం కృషి చేత మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. మొట్టమొదట ఇల్లు గెలిచి రచ్చ గెలవమన్నట్టు కుటుంబ పరిస్థితుల్లో ఏర్పడినటువంటి అవగాహన రాహిత్యం లేదా కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి అనైతికతను తొలగించుకోగలిగితే మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధాల్లో కూడా వీటి యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నీ కూడా సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి పదవుల కోసం కొంతకాలం ఆలోచించాలి, వేచి ఉండవలసినటువంటి ధోరణి ఏర్పడుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అంగారకుడు యోగ్యతను కలిగిస్తాడు. శని భగవానుడు కూడా కొన్ని విషయాల్లో సానుకూలవంతం అవుతాడు. బృహస్పతి బలం కూడా కొంత పని చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అమ్మవారి దేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, గ్రామ దేవతా శక్తులు ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ ఇత్యాది విశేషవంతమైనటువంటి గ్రామదేవతా శక్తి స్వరూపమైన అమ్మవారిని విశేషంగా పూజించండి. అత్యంత అనుకూలవంతమైన మార్పులు పొందుతారు. 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగలని అమ్మవారికి అందజేయటం యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షని మెడలో ధరిస్తే చాలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల కుటుంబ సభ్యులతో చెడిపోతున్నటువంటి సంబంధాలు మళ్ళీ బలపడేటువంటి అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భావోద్వేగాల్ని నియంత్రించుకోగలిగితే తప్పకుండా సానుకూలవంతమైనటువంటి స్థితిగతిని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి గాను అమ్మవారి యొక్క దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేయండి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.